అయ్యా మీరు క్రైస్తవులా అన్నారట. అవునయ్యా నేను క్రైస్తవుని. వెంటనే దైవజనులు అడిగారట, ఎలా మీరు రక్షించబడ్డారు అని. ఆయన చెప్పాడట, నేను సువార్తను చూసి రక్షించబడ్డాను అన్నాడట. ఈ పెద్ద ఆయనకి అర్థం కాకాడు. ఎవరైనా ఎలా రక్షించబడతారు? సువార్తను విని రక్షించబడతారు, సువార్తను చదివి రక్షించబడతారు. కానీ ఆయన అంటాడట, నేను సువార్తను చూసి రక్షించబడ్డాను. దైవజనులు అడిగారట, సువార్తను చూసి రక్షించబడటం ఏంటయ్యా? అప్పుడు ఆయన స్టార్ట్ చేశాడు. మాది శ్రీకాకుళం ప్రాంతం, పలానా గ్రామం. కొన్ని సంవత్సరాల క్రితం మా గ్రామంలో క్రైస్తవ కుటుంబం ఒక్కటి కూడా ఉండేది కాదు, అన్ని అన్య కుటుంబాలే. మా గ్రామంలో ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో ఉద్యోగం చేయడానికి ఒక గవర్నమెంట్ క్రైస్తవ టీచర్ ట్రాన్స్ఫర్ అయ్యి మా గ్రామానికి వచ్చాడు. ఆయన టీచర్గా మా గ్రామానికి రాక మునుపు మా స్కూల్ పరిస్థితి వేరు, ఆయన వచ్చిన తర్వాత వాతావరణం వేరు. అయ్యా, మా గ్రామంలో ఉన్న కుటుంబాలన్నింటిలో ఇదో ప్రత్యేకమైన కుటుంబం. భార్యాభర్తలు కొట్లాడుకోవటం కానీ, పిల్లలు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేయటం కానీ మేము ఎన్నడూ చూసి ఉండము. అయ్యా, ఆ కుటుంబాన్ని చూస్తే భార్యాభర్తలంటే ఇట్లా ఉండాలిరా, తల్లిదండ్రులు పిల్లలంటే ఇట్లా ఉండాలిరా, వాళ్ళ అమ్మా నాన్న గీసిన గీత పిల్లలు దాటరు. ఎంత క్రమశిక్షణ! గ్రామం అంతా ఆ కుటుంబాన్ని గూర్చి పుంకాలుగా కథలుగా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఓ రోజు మా గ్రామ సర్పంచ్ ఆ టీచర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మన ఊర్లో చాలా ఇళ్ళు ఉన్నాయి, కానీ ఈ కుటుంబాలన్నింటిలో మీ కుటుంబం ప్రత్యేకమైంది. ఎంత ప్రేమ, ఎంత ఆప్యాయత, ఎంత అనురాగం కలిగి మీరు బ్రతుకుతున్నారంటే ఎందుకు సార్ మీరు ఇంత మంచిగా బ్రతకగలుగుతున్నారు? అప్పుడు ఆయన చెప్పాడట, ఒకప్పుడు మేము చెడ్డోళమేనయ్యా, యేసుక్రీస్తుని మేము ఆశ్రయించాం. ఆ యేసుక్రీస్తు సువార్త మాలో నాటబడిన తర్వాత మా బ్రతుకులు మారి, ఒకప్పుడు చెడ్డవారిగా ఉన్న మేము ఇప్పుడు మంచివారిగా మారిపోయాం. ఇది మా మంచితనం కాదు, కానీ మేము ఆశ్రయించిన దేవుని యొక్క మంచితనం. అంటే ఆ సర్పంచ్ అనుకున్నాడంట, యేసుక్రీస్తుని ఆశ్రయించిన వాళ్ళే ఎంత మంచిగా బ్రతికితే ఆ యేసుక్రీస్తు ఇంకెంత మంచితనం కలిగిన దేవుడో కదనని. ఆ గ్రామంలో మొట్టమొదట సర్పంచ్ యేసు ప్రభు నమ్ముకున్నాడట. ఇప్పుడు సర్పంచే యేసు ప్రభు నమ్ముకుంటే ఊరిలో ప్రజలు యదా రాజా కదా, సర్పంచ్ ప్రభు నమ్ముకుంటే గ్రామం ప్రభు తట్టు తిరిగిందయ్యా. ఆ టీచర్ గారు రాకమునుపు ఒక్క క్రైస్తవ కుటుంబం కూడా లేదా. ఈరోజు ఆ గ్రామ పరిస్థితి ఏంటో తెలుసా? ఒక్క అన్యుడు కూడా ఆ గ్రామంలో లేడు. గ్రామం అంతా క్రైస్తవ కుటుంబం.